హాయ్! హలో! నేను మీ కూని అంకబాబు. ఈరోజు ఆహ్, పుణ్యక్షేత్రాలను చూపించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక గొప్ప పుణ్యక్షేత్రాన్ని చూపించ మనం చూడబోతున్నాము. అదేంటంటే గుంటూరు జిల్లాలో ప్రముఖముగా ఉన్నటువంటి గుంటూరు జిల్లాలోనే కాదు, మన తెలుగు రాష్ట్రాల్లోనే గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి పానకాల నరసింహస్వామి మంగళగిరి. ఈ క్షేత్రం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ? నా వీడియోని తొలిసారి చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అమూల్యమైన సలహాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ పానకాల నరసింహస్వామి కొండ మీద వెలిసి ఉన్నాడు. ఈ కొండ ఎలా ఉంటుందంటే ఏనుగు పనుకున్న ఆకారంలో ఉంటుందట. దూరం నుంచి చూస్తే అలా ఉంటుంది. ఇది కొండ మీదకెళ్ళే ఘాట్ రోడ్డు. చెక్ పోస్ట్ కాడ నుంచి వెళ్తామన్నమాట. ఈ ఘాట్ రోడ్డు కొద్ది దూరమే ఉంటుంది. అయితే కొద్ది దూరం అయినా కూడా సుందరంగా చాలా చక్కగా ఉంటుంది. ఈ ఘాట్ రోడ్డు మీద ప్రయాణం చేసి మనం పైకి చేరుకోవచ్చు. ఆటోలు, కార్లు సౌకర్యాలు ఉంటాయన్నమాట. అంటే మంగళగిరి బస్టాండ్ నుంచి, అలాగే విజయవాడ బస్టాండ్ నుంచి కనకదుర్గమ్మ, అంటే విజయవాడ అంటే కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి మనకి వివిధ రకాల వాహనాలు అందుబాటులో ఉంటాయన్నమాట. ఇలా మనం ఈ కొండ మీదకి చేరుకోవచ్చు. ఈ కొండ మీద చెప్పాలంటే చాలా విశిష్టమైనటువంటి పురాణ గాథ ఉంది ఈ కొండకు సంబంధించి. అలాగే మీరు థంబ్‌నెయిల్ చూసుంటారు. ఈ కొండ వెనక ఒక రహస్యం ఉంది. అది సైన్స్ పరమైనటువంటి రహస్యం. పురాణాల పరంగా, దైవికంగా మనం చూస్తాం. భక్తులెల్లరూ కూడా అదే దృష్టితో ఈ కొండను చూడడం, స్వామివారిని పూజించడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే సైన్స్ పరంగా కూడా ఒక రహస్యం ఉంది. అది ముందు ముందు మీకు తెలియజేస్తాను. అంటే మొదట్లోనే చెప్పేసుకుంటే మనకి ఆసక్తి పోతుంది. అందుకని ముందు మనం ఇక్కడ పురాణ పరంగా విశేషాలను తెలుసుకుందాం. ఈ క్షేత్రము ఇది ఈ యొక్క పానకాల నరసింహస్వామి క్షేత్రము విజయవాడ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే గుంటూరు నుంచి అయితే 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కొండపైన ఉన్నటువంటి పానకాల నరసింహస్వామి భక్తుల కోరికలు తీర్చడంలో ముందుంటారని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసం. తర్వాత ఈ స్వామి అయితే ఈ కొండ మీదటువంటి స్వామికి చూడండి, పైన కూడా ఏం రాశారు, పానకాల రాయుడు. అంటే ఈయనకి పానకం అంటే వీళ్ళ ఇష్టమట. ఈయనకి ఈ నరసింహస్వామికి, ఇక్కడ చూసిన నరసింహస్వామికి పానకం అంటే బాగా ఇష్టమంట. అవునా? అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ పానకం కూడా, ఇది బెల్లంతో చేసిన పానకం ఇక భక్తులు అక్కడ సమర్పిస్తారు. అది నోట్లో పోసిన తర్వాత సగం మనకు సగం ఇస్తారంట. అక్కడ పూజారులు, పురోహితులు మనకు సగం ఇస్తారు. దాన్ని భక్తులు ప్రసాదంగా తీసుకొని స్వీకరించి స్వామివారి భక్తికి ప్రాప్తులు అవుతూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ యొక్క పానకం నోట్లో పోసినప్పుడు, ఇది స్వామివారు మీరు ఇందాక చూశారు కదా, పెద్ద నోరుగా ఉంటుంది. పోసినప్పుడు ఆయన తాగుతుండగా గుట్ట శబ్దం కూడా వస్తుందండి. మనం తాగుతున్నప్పుడు ఏ విధంగా శబ్దం వస్తుందో ఆ విధంగా శబ్దం కూడా వస్తుంది. ఇప్పుడు మనం చూస్తుంది ఆ ఆలయం యొక్క ముందున్నటువంటి ప్రధానమైన మండపం అన్నమాట. ఇక్కడే మనం టోకెన్ తీసుకోవాలి. ఇది పానకానికి రూ. 60 అన్నమాట ప్రస్తుతం. తీసుకుంటే లోపలికి వెళ్ళినాక మనకి పానకం, అంటే గర్భగుడి ముందు టోకెన్ తీసుకొని పానకం ఇస్తారనమాట. ఇది ప్రధానమైనటువంటి మండపము. అయితే ఇక్కడ ప్రతినిత్యం బిందెల కొద్దీ పానకాన్ని సమర్పించినా కూడా చూడండి విశేషం. అంటే తీపి పదార్థం ఎక్కడున్నా చీమలొస్తాయి. ఇది జగమెరిగిన సత్యం. కానీ ఇక్కడ కొన్ని యుగాలుగా, వేల సంవత్సరాలుగా పానకం స్వామివారి నోట్లో పోస్తున్నప్పటికిని ఏది చీమ అనేది కూడా రాదట ఇక్కడ. చీమ అనేది కనిపించదంట. చీమలనేటివి రావడం లేదు. గొప్ప విషయం కదా! ఈ క్షేత్రం గురించి
మనకి పూర్తి సమాచారం అనేది బ్రహ్మవైవర్త పురాణంలో ఉందంట ఈ మంగళగిరి గురించి. ఆ స్టోరీ ఏందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఏందంటే పూర్వం సముచి అనే రాక్షసుడు ఉండేవాడట. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి ఎన్నో వరాలు పొందాడట. ఆ వరాల గర్వంతో అతడు భక్తుల్ని, ఋషుల్ని పీడిస్తుంటే ఇంద్రుడు కోపించి తన చక్రంను ప్రయోగించగా అతడు మంగళగిరి గుహలో దాక్కున్నాడట. ఏది? ఆ రాక్షసుడు. అప్పుడు ఇది తప్పించుకోవడానికి. అంచేత దేవతలందరూ తమను కాపాడమని శ్రీ మహావిష్ణువు ప్రార్థించారప్పుడు. వారి ప్రార్థనలను విని విష్ణువు ఉగ్రరూపుడై చక్రం ధరించి గుహలో దాగి ఉన్నటువంటి ఆ సముచుని సంహరించాడట ఈ యొక్క నరసింహస్వామి అవతారంలో. తర్వాత ఆ ఉగ్ర రూపంలో ఉన్న విష్ణువు ఆ గుహయందు అర్చావతారం రూపం ధరించి ఇలాగా నిత్యం పూజలందుకుంటూ దేవతల చేత అన ఉన్నాడట. ఆయనకు అమృతం ఇచ్చి శాంతింపజేశారంట అప్పుడు. ఆ ఉగ్రరూపంలో ఉన్నటువంటి నరసింహుడిని స్వామిని అమృతం ఇచ్చి శాంతింపజేయగా శ్రీ మహావిష్ణువు తనకు దేవతలు ఇచ్చినటువంటి అమృతంతో కొంత తాగి మిగిలిన దాన్ని బ్రహ్మాది దేవతలకు ఇచ్చాడట. ఈ విధంగా కృతయుగంలో అమృతం తాగిన శ్రీ మహావిష్ణువు త్రేతాయుగంలో ఆవు తేనెని, ఆవు నేతిని, ఆవు నెయ్యిని, ద్వాపరయుగంలో ఆవు పాలని తాగి సంతోషించి ఇప్పుడు కలియుగమున భక్తులు సమర్పించినటువంటి ఈ బెల్లం పానకంని తాగుచూ సంతృప్తి పొందుతున్నాడంట. అందుకొంత పానకమును మనకు తిరిగి ఈరోజు భక్తులకి తిరిగిస్తున్నారు. ఆ విషయం మనకు తెలిసిందే. ఈ విధంగా పానకం తాగుతున్నట్టు చేత ఇక్కడ ఈ శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి అయినటువంటి శ్రీ మహావిష్ణువు నరసింహావతారమూర్తిగా ఉన్నటువంటి ఇక్కడ ఈయన్ని పానకాల నరసింహుడు అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది స్వామివారి ఆలయానికి పక్కన మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గం ద్వారా మనం పైకి వెళ్తే అక్కడ స్వామివారి దేవేరి రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు. మార్గ మధ్యలో మనం హనుమంతుణ్ణి దర్శించుకోవాలి. ఇక్కడ కాషాయ రంగులో దర్శనమిస్తూ ఉంటాడు హనుమంతుల వారు. ఈయన ఇక్కడ క్షేత్రపాలకుడు. ఈయన దర్శించుకున్న తర్వాతనే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే హనుమంతుడికి నాణేలు అంటిస్తూ ఉంటారు. విచిత్రంగా వెతుక్కుంటూ ఉంటాయి కూడాను. ఇదే అమ్మవారి గుడి. కానీ లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు కనుక తీయలేకపోయాను. పక్కనే ఒక గుహ. ఇక్కడ వివిధ దేవతామూర్తులు కొలువై ఉన్నారు. ఇక్కడ విశేషం ఏంటంటే నేను గత వారం ఉండవల్లి గుహలు వీడియో చేశాను కదా, అందులో ఒక గుహను చూపించాను. అది అక్కడి నుంచి నేరుగా ఈ కొండ మీదకి గుహకి దారుందని ఇక్కడ వారు అంటున్నారు. అది ఎంతవరకు శాస్త్రజ్ఞులు నిరూపించాలి. ఈ పక్కనే ఈ కొండ మీదే మరో మహత్తరమైనటువంటి ఆలయము, అది కూడా చూద్దాం. అదేంటంటే ఉండవల్లి గుహలో చూసాం కదా పద్మనాభ స్వామి, ఆ స్వామి ఇక్కడ కూడా శయనించి ఉన్నారు. చూడండి, పద్మనాభ స్వామి శేషస్వామి మీద శయనించి ఉన్నారు. చూసారా? ఇక్కడ మరో ఆలయం చిన్నది ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత ఇంకొక మందిరానికి చూపిస్తాం. అంటే ఆ పద్మనాభ స్వామి ఆలయం కింద ఏడుకొండల వాడు కూడా వేయించేస్తున్నారు. ఇది కూడా కొండ గుహలాగే ఉంటుంది. మనం నేరుగా లోపలికి వెళ్దాము. ఇదైతే ఎటువంటి అభ్యంతరం ఎవరు చెప్పలేదు కాబట్టి మనం నేరుగా వెళ్ళి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం, స్వామివారి ఆశీస్సులు తీసుకుందాం. చూడండి, ఆ కొండకి స్వామివారి ప్రతిరూపాన్ని చెక్కున్నారు. ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని నేను కోరుకుంటున్నాను. తర్వాత ఇంకా ఇంకో విశేషం తెలియజేయాలి మీకు. ఏంటంటే థంబ్‌నెయిల్ చూసినప్పుడే మీకు ఆ ప్రశ్న కనిపించుంటుంది. ఇక్కడ దాగున్న రహస్యం ఏంటంటే పానకం పోస్తున్నారు కదా, ఎందుకు పోస్తారంటే శాస్త్రీయ పరంగా ఈ కొండ భాస్వరం కొండ అంట, అంటే సల్ఫర్. అది వేడికి పేలుతుందని కొండ పేలిపోకుండా చల్లబరిచే ప్రయత్నంలో భాగంగా ఈ పానకాన్ని పోస్తూ కొండను చల్లబరుస్తుంటారంట. అంటే అప్పట్లో మన పండితులు భక్తి రూపంగా భక్తులకి అలవాటు చేసి ప్రమాదం రాకుండా సమస్య పరిష్కారంగా ఈ యొక్క పద్ధతిని
ఆచరిస్తున్నట్టుగా జరుగుతుందన తెలుస్తుందన్నమాట. చూస్తున్నారుగా, ఇది కొండ కింది భాగం మంగళగిరి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం యొక్క గోపురం. ఇందాక చెప్పాను. ఈ గాలి గోపురం ఉభయ రాష్ట్రాల్లోనే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన గాలి గోపురం ఇది. అవునా? దీన్ని 1807, 9 కాలంలో అమరావతి ప్రభువు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు కట్టించారట. ఈ గాలి గోపురం చెప్పాను కదా, మన ఉభయ రాష్ట్రాల్లో ఎత్తైంది. ఇది 11 అంతస్తులతో 157 అడుగులు ఎత్తుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది ఆలయం యొక్క రథం. ఇది చాలా ప్రాచీనమైనదంట. ఇప్పుడు మనం నేరుగా ఆలయంలోకి వెళ్ళి మిగతా విశేషాలని చూద్దాం. చూడండి, ఎంత పురాతనమైన కట్టడము, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇక్కడ ఆలయ నిర్మాణం అంటే అప్పటి కట్టడబడినటువంటి రాళ్ళు అంటే రాతి నిర్మాణం చూడండి. రాజా వాసిరెడ్డి, ఇందాక నేను చెప్పాను కదా, రాజా వాసిరెడ్డి వెంకటనాయుడు నాయుడు గారు ఈయన ఈ యొక్క ఆలయం యొక్క గోపురాన్ని, ఈ గాలి గోపురాన్ని నిర్మించినటువంటి వ్యక్తి అన్నమాట. అవునా? ఇంకా ఆలయ విషయానికి వస్తే ఈ ఆలయం కూడా చాలా ప్రాచీనమైంది. చెప్పాలంటే చాలా ప్రాచీనమైంది. దీన్ని యుధిష్ఠిరుడు అనే మహారాజు ఈ స్వామివారికి ప్రతిష్ఠించి ఆలయం నిర్మించారంట. మనం ఆ పైన ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారిని కొండ దిగున యుధిష్ఠిరుడు ప్రతిష్ఠించాడు. అంటే ఆ పానక నరసింహస్వామికి ప్రత్యేకంగా ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని నిర్మించాడు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కూడా ఆంజనేయ స్వామి. చూస్తున్నారు కదా, ప్రధాన మండపం. ఈ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ప్రధాన మండపం అంతా రాతి మండపం, పురాతనటువంటి మండపం. ఇక్కడ మీరు చూసారంటే రాముల వారికి చిన్న మండపం ఉంది. ఇప్పుడు మనం చూసింది అదే. దీనికి కారణం ఏంటంటే, హనుమంతుడు శ్రీరామునితో సహా వైకుంఠానికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారిని అడిగారంట, స్వామి మీరు ఈ మంగళగిరిలో లోక కళ్యాణం కోసం నిలవాలని కోరారంట. ఆయన కోరిక మేరకు ఈ మండపంలో ఇక్కడ మనకి పక్కన మండపంలో వెలుస్తున్నారు. అది అక్కడ. ఇంకా ఆలయ నిర్మాణ విషయానికి వస్తే చూడండి, ఆలయానికి ప్రధాన గాలి గోపురం ముందు చాలా పెద్దది, ఇందాక చూసాం. అలాగే ఉత్తరము, దక్షిణము గాలి గోపురాలు కూడా నిర్మించున్నారు. కానీ పడవ వైపు మాత్రం మనం చూస్తుంది ఈ గాలి గోపురం సగం వరకు నిర్మించున్నారు. అది వాస్తు కోసమో లేక మరో కారణం చేతనో అంతవరకు ఆపున్నారు. ఈ మిగతా 3 వైపులు మాత్రం ఎత్తైనటువంటి గాలి గోపురాలు నిర్మించున్నారు. అందులో తూర్పు గాలి గోపురము అత్యంత ఎత్తైనది. ఉభయ రాష్ట్రాల్లోనే చాలా ఎత్తైనటువంటి గాలి గోపురం ఇది. అవునా? చూడండి, ఆలయంలోని ముఖ్య పరిసరాలన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మంగళగిరి పట్టణంలో కొండ కింది భాగంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఆలయ యొక్క నిర్మాణాన్ని మనమంతా దగ్గర చూడాలని, మీకు దగ్గర చూపించాలని ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఇందాక చెప్పాను కదా, హనుమంతుడు క్షేత్రపాలకుడు. చూడండి గాలి గోపురం ఎంత మనోహరంగా, ఎంత ఎత్తుగా ఉందో. అప్పటి కాలం శిల్పులు ఒక రకంగా చెప్పాలంటే ఒక అద్భుతం. ఎటువంటి సౌకర్యాలు లేని ఆ రోజుల్లో ఇటువంటి అద్భుతమైన కట్టడాలని చేశారంటే నిజంగా వాళ్ళకి మనం జేజాలు చెప్పాల్సిందే. అవునా? అయితే ఇక్కడ నుంచి మనకి ఎలా ఉంటుందంటే వైకుంఠంలో ఉంటే కానీ హాయిగా ఉంటుంది. ఆ స్వామివారిని దర్శించుకుంటూ గరుడాళ్వారి విగ్రహం ఇది చూసేదే. ఈ పక్కనే అమ్మవారు కొలిమినటువంటి చిన్న గుడి అది. ప్రధానమైనటువంటి మండపం ఇదన్నమాట. పల్లకి స్వామివారు చేసేటువంటి సేవల్లో పల్లకి సేవకి వినియోగించే పల్లకి అది.
ఎదురుగా మనం చూస్తుంది గరుడాళ్వారు యొక్క చిన్న మందిరం అనమాట అది. స్వామివారికి ఎదురుగా ఉంటుంది. మీకు లోపలికి వెళ్ళి కూడా ఆ శిల్ప సౌందర్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పటిదాకా మనం దూరం నుంచి చూసాం. కానీ ఆనాటి శిల్పకళను మీకు దగ్గర నుంచి చూపించే ప్రయత్నం చేశాం. ఇవి కూడా ఏకశిల స్తంభాలు. సాధారణంగా మనం మన హైందవ సంస్కృతి ప్రకారం ఏ దేవాలయానికెళ్ళినా ప్రాచీన దేవాలయాల్లో అంతా రాతి మండపాలు, రాతి స్తంభాలు అవి కూడా ఏకశిల. అంటే ఒకే రాతిని ఇంత చక్కగా చెక్కడం అనేది ఆషామాషి వ్యవహారం అయితే కాదు. చాలా గొప్పగా చెక్కారు. ఇది ప్రధానమైనటువంటి మండపం. ఆ! ఇప్పుడు స్వామివారిని చూసుకున్నాం కాబట్టి, ఇప్పుడు ఈ గాలిగోపురం గురించి మీకో విషయం చెప్పాలి. ఈ గాలిగోపురం ఒకప్పుడు ఏమైందంటే ఉత్తరం వైపుకి వాలిపోయిందంట. వాలిపోతే దాన్ని ఏం చేయాలా అనేది తికమక పడుతున్నప్పుడు ఏం చేయలేని పరిస్థితుల్లో అప్పుడు అక్కడ వారు కంచి నుంచి పండితుల్ని పిలిపించారు. అంటే వేదాలలో పాండిత్యం గలవాళ్ళు, శాస్త్రీయ జ్ఞానం గలవాళ్ళని పిలిపించారు. వాళ్ళు బాగా స్థితిగతులు పరిశీలించి ఇదిగో మనం ఇప్పుడు చూసినటువంటి ఈ కోనేరుని తవ్వించారంట. అందుకే ఇది ఆలయానికి కొంచెం దూరంగా అంటే ఒక పర్లాంగ దూరంలో ఉంటుంది. ఈ చూడండి మామూలు కోనేరుల కంటే ఈ కోనేరు చాలా విభిన్నంగా ఉంది కదా! ఇందులోనే శాస్త్రీయత దాగుంది. ఇది ఇలా తవ్విన తర్వాత ఆ గోపురం చక్కగా నిలబడింది. దీన్ని బట్టి ఏమర్థమైంది? మన భారతీయ సాంకేతిక ప్రగతి అనేది ఆ రోజుల్లోనే అంత గొప్పగా ఉండేదనమాట. అదే ఈరోజు చూడండి పీసా టవర్ వాలిపోతుందంటారు. కానీ దాన్ని ఏమి చేయలేకపోతున్నారు. కానీ మనకి ఆ రోజులే అంతటి గొప్ప విజ్ఞానం అందుబాటులో ఉంది. అది అండి. ఇది సంగతి. ఇటువంటి వీడియోలు మరిన్ని చేసి మీ ముందుకు వస్తాను. కాబట్టి మీ ప్రోత్సాహం నాకెప్పుడు ఉంటుంది ఆశిస్తూ సెలవు. కృతజ్ఞతలు.